ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, వందనాలయ్య, స్తోత్రములు. ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో నీవు స్పష్టంగా మాట్లాడండి. అలాగే వాక్యమును చెప్పబోతూ ఉన్న నాకు నీ ఆత్మ అభిషేకమును, పరిశుద్ధాత్మదేవ నీవే నన్ను నడిపించి నా ద్వారా మీ మాటలను మాకు బోధించి మమ్మల్ని నీ మార్గంలో మేము నడవటానికి మీ సహాయము మాకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నజరేయుడని యేసు నామములో కొద్ది ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఓకే, పోయిన ఆదివారం మనం చూసినటువంటి వాక్యం ఏంటంటే, దర్శనము ద్వారా, కళ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడా అనే విషయాన్ని మనం చూసాం. ఓకే, దానిలో యోసేపుతో దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? కళ ద్వారా దేవుడు మాట్లాడాడు. యోసేపుతో దేవుడు మాట్లాడడానికి, అంటే కళ ద్వారా దేవుడు మాట్లాడడానికి కారణం ఏంటి అని మనం ధ్యానించామంటే, యోసేపు నీతిమంతుడు కాబట్టి దేవుడు యోసేపుతో మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. దర్శనము కళ ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడు. కళ ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడటానికి ఈయన దివారాత్రం యెహోవా వాక్యం ధ్యానించేవాడై ఉన్నాడు. ఇతడు నీతిమంతుడై ఉన్నాడు. అందుకే యోసేపుతో మాట్లాడాడు. అంటే ఒక తికమకలో, ఒక గందరగోళ పరిస్థితుల్లో తన సొంత ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. అంటే దర్శనము ద్వారా, కళ ద్వారా దేవుడు మాట్లాడాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఓకే, ఇదే సమయంలో ఇంకా కొద్ది సమయాలు, అంటే కొన్ని పరిస్థితులు యోసేపుకి ఎదురవుతాయి. ఆ ఎదురైనప్పుడు కూడా యోసేపుతో దేవుడు మాట్లాడతాడు. యోసేపు ఒక ఆలోచనతో ఉన్నాడు, సొంత ఆలోచనతో. నేను ఇట్లా వదిలేసి వెళ్ళిపోవాలి ఏమని అనుకున్నాడు. కానీ నీతిమంతుడు, దేవుని స్వరం వినేటువంటి అనుభవం ఆయనకున్నది. దేవుని స్వరం వినేటువంటి అనుభవం కలిగి ఉన్నాడు. కానీ తన ఇంగిత జ్ఞానంతో, తనకున్నటువంటి జ్ఞానంతో ఒక ఆలోచన చేశాడు. ఇది నేను చెయ్యాలి అనుకున్నాడు. అదే టైంలో యోసేపుతో దేవుడు మాట్లాడగానే లేచి తన మనసును మార్చుకుంటున్నాడు. అంటే ఆ తికమకలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము తప్పు అనేటువంటి విషయాన్ని దేవుడు ఎప్పుడైతే బయలుపరిచాడో అప్పుడు లేచి తన గమ్యాన్ని మార్చుకుంటున్నాడు, తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నాడు. ఆయనలో ఉన్నటువంటి లక్షణం అది. అంటే అక్కడ మరియతో ఈయన జీవించాలి అనేటువంటి నిర్ణయం దేవుని యొక్క మాటను బట్టే తీసుకున్నాడు. ఓకే, ఇదే విషయంలో చూడండి, అక్కడ ఒక కన్ఫ్యూజన్లో నుంచి దేవుడు అతన్ని బయటికి తీసుకొచ్చి సరైన నిర్ణయం వైపు నడిపించాడు. ఇంకొక సందర్భంలో ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. అప్పుడతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడే ఉండెను. ఈ వాక్యం మనం చదివాం కదా. ఇప్పుడు దేవుని యొక్క మాట ప్రకారము యోసేపు బిడ్డను పెంచుతున్నాడు, యేసయ్యని, మరియను చూసుకుంటున్నప్పుడు ఈయన నీతిమంతుడు. ఈయన ప్రతిరోజు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినటానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. ఇప్పుడు మరలా స్వప్నమందు, మళ్ళా కళ ద్వారానే యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో అంతకు మునిపేమో ఆ బిడ్డను, ఆ తల్లిని నువ్వే పోషించాలి, నా చిత్త ప్రకారమే ఇదంతా జరుగుతుందని చెప్పిన తర్వాత అదే బిడ్డ విషయమై ఆయన ఆ బిడ్డను పెంచే విషయంలో బాధ్యతను ఈయనకు అప్పచెప్పాడు కదా. ఎలా పెంచాలనే విషయంలో కూడా ఈయనే బాధ్యత తీసుకుంటున్నాడు. దేవుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అతన్ని చంపటానికి, ఎవరిని? యేసయ్యని చంపటానికి హేరోదు ప్రణాళిక చేశాడు.
కానీ ఆ ప్రణాళిక యోసేపుకు తెలియదు. హేరోదు చంపటానికి, సంవత్సరం పైబడిన పిల్లల్ని చంపటానికి ఆయన ఒక ప్లాన్ వేసాడు. దానికి ముందు మీరు చదివితే అర్థమైంది. ఆ ప్లాన్ని యోసేపుకు దేవుడు తెలియజేస్తున్నాడు. యోసేపు, నువ్వు లేచి వెళ్ళు. ఆ వెళ్ళే విషయం కూడా చెప్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వాడు చనిపోయేంత వరకు నువ్వు రావద్దు అని చెప్తున్నాడు. మాట్లాడిన తర్వాత యోసేపు ఏం చేశాడు? లేచి రాత్రి వేళే ఆ తల్లిని బిడ్డను తీసుకుని ఐగుప్తు ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఓకే, 15వ వచనం చదువుతున్నా. లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో ఉండెను. దేవుడు చెప్పాడు, కానీ ఈయన భౌతికంగా ఏం ఐడియా లేదు. ఓకే, ఇప్పుడు హేరోదు గురించి మాట్లాడి. హేరోదు ఎవరు? రాజు. దేవుడు ఏం చెప్తున్నాడు? వాడు రాజు అని చెప్తున్నాడు, వాడు హంతకుడు అని చెప్తున్నాడా? ఇప్పుడు ఈయనకేం చెప్పాడు? హంతకుడు వాడు, రాజు ఈ బిడ్డను చంపటానికి వస్తున్నాడని చెప్పాడు. మనకు మామూలుగా చూస్తే ఎవడేం అర్థం కాదు, కానీ దేవుడు చెప్పాలి. ఓకే, ఈ మిగతావన్నీ నేనేం ఆలోచించలేదు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఇక్కడ మనకు మరణం సంభవించబోతుంది ఈ బేబీకి అని చెప్పేసి లేచి ప్రయాణం అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఓకే, అంటే ఎప్పుడు దాకా అక్కడ ఉన్నాడు మళ్ళీ అంటే దేవుడు అక్కడే చెప్తున్నాడు, నేను చెప్పు వరకు నువ్వు అక్కడి నుంచి రావడానికి వెళ్ళలేదు అన్నాడు. వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పేంత వరకు కూడా ఆయన అక్కడి నుంచి కదలలేదు. ఆ విషయం ఎక్కడుంది? 19, 20, 21 వచనాలు ఉంటుంది చూడండి, చదువుతున్నా నేను. 19వ వచనంలో మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై మళ్ళా అక్కడేం వెళ్ళిపోమన్నాడు. వాడు వస్తున్నాడు బిడ్డను చంపడానికి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నాడు. వీళ్ళు వచ్చేసారు. నేను చెప్పిన దాకా నువ్వు కదలొద్దు అన్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు. అప్పుడు దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళుము. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళిపో. ఎందుకు వెళ్ళమంటున్నాడో చూద్దాం. శిశువు ప్రాణము తీయుచూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశంలోకి వచ్చెను. ఓకే, ఈయనకి లోకంలో ఉన్నది ఏం సంబంధం లేదు, కానీ లోకంలో ఉన్న వాటన్నింటి గురించి ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పి ప్లేస్తో సహా చెప్తున్నాడు. ఇప్పుడు నీ క్షేమం ఎక్కడంటే పలానా చోట అనగానే ఏనేం చేస్తున్నాడు? ఈయన నీతిమంతుడు కాబట్టి దేవుడు చెప్పగానే మరలా ఐగుప్తుల నుండి బయలుదేరి ఇశ్రాయేలు దేశంకు వచ్చేసాడు. తర్వాత నీతిమంతుడైన యోసేపుతో దేవుడు ప్రతి సందర్భంలో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, వివాహం విషయంలో దేవుడు యోసేపుతో స్పష్టంగా మాట్లాడాడు. తర్వాత మరీ గర్భం గురించి స్పష్టంగా మాట్లాడాడు. పుట్టే బిడ్డ ఏం చేస్తున్నాడో, బిడ్డ ఏమవుతాడో స్పష్టంగా మాట్లాడాడు. అలాగే ఈ బిడ్డ భద్రత గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. మాట్లాడుతున్న ప్రతిసారి కూడా దేవుని మాట యోసేపు విని ముందుకు వెళ్తున్నందుకు ఎక్కడ కూడా ఆయన ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోవాలి, ఎలాంటి హాని అతనికి జరగకుండా నిర్ణయాలు చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క మాట ప్రకారం. ఇప్పుడు 3 విషయాలు మనం చూసాం. ఒకటేమో వివాహ విషయంలో పడుతున్నటువంటి ఆ కన్ఫ్యూజన్ దేవుడు మాట్లాడాడు, వెంటనే నిర్ణయం మార్చుకున్నాడు. రెండేమో పుట్టిన బిడ్డ ఏమవుతాడో మాట్లాడాడు. ఆయన యేసయ్య ఇదిగో ఈ భూమి మీద అందరికీ రక్షణ కలుగు చేసేవాడు కాబట్టి అతను నువ్వే జాగ్రత్తగా పెంచాలని అక్కడ ఆ బిడ్డ గురించి క్లారిటీ ఇచ్చాడు. తర్వాత ఆ గర్భం విషయంలో కూడా ఆ గర్భం నా ద్వారా, నేను పరిశుద్ధాత్మ ద్వారా నేను చేసినని దేవుడు చెప్పాడు. ఎక్కడ ఏ విషయాన్ని కూడా ఈయన వ్యతిరేక స్వభావం లేడు. అయితే దేవుడు మాట్లాడినంతసేపు కొంచెం తన సొంతగా ఆలోచిస్తున్నాడు, కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అప్పుడు దాని ప్రకారం ముందుకు అడుగు వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? బిడ్డకు ప్రమాదం పొంచి ఉంది. ఆయన వివాహము ఓకే, తర్వాత మరీకు వచ్చినటువంటి గర్భం విషయంలోనూ క్లారిటీ ఉంది, పుట్టిన బిడ్డ విషయంలోనూ క్లారిటీ ఉంది. ఇప్పుడు బిడ్డ భద్రత గురించి మాట్లాడుతున్నాడు. పుట్టిన బాబు యేసుక్రీస్తే,
కానీ ఆ బిడ్డను పెంచే బాధ్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? యోసేపుకి ఇచ్చాడు. అయితే యోసేపు ఆ బాధ్యత తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ భద్రత విషయంలో ఎవరితో వ్యవహరిస్తున్నాడు దేవుడు? యోసేపుతోనే వ్యవహరిస్తున్నాడు. యోసేపు విధేయుడై ఉన్నందుకు అక్కడ శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు భద్రం చేయబడతా ఉన్నాడు. ఎంత వివరంగా చెప్తున్నాడంటే, ఇది ఒకటి చంపటానికే ఇక్కడికి వస్తున్నాడు, నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి. అక్కడ ఉన్న తర్వాత నువ్వు ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి, ఎందుకంటే వాడు చచ్చిపోయాడు అన్నాడు. ఇప్పుడు యోసేపుతో మాట్లాడినటువంటి ఈ రెండు విషయాలు మనం గమనించినట్లయితే, ఈ రెండు విషయాలు అయినప్పటికీ ఎక్కువ సందర్భాల్లో దేవుడు మాట్లాడాడు యోసేపుతో. దేవుడు చెప్పగానే సొంతంగా ఆలోచించటం మానేస్తున్నాడు. దేవుడు చెప్పనంతసేపు సొంతంగానే ఆలోచిస్తున్నాడు, ఇట్లా నేను చేయాలని. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో నిర్ణయం మార్చేస్తున్నాడు. ఎలా మారుస్తున్నాడు? దేవుడు చెప్పినట్టే మార్చేస్తున్నాడు. తర్వాత దేవుడు నువ్వు కదులు అంటే కదులుతున్నాడు, ఈయన నువ్వు ఆగు అంటే ఆగుతున్నాడు. దేవుని దగ్గర మనం ఆశీర్వాదం పొందాలంటే మనం ఏమై ఉండాలంటే, ఆయన కదలమంటే కదలాలి, ఆగమంటే ఆగాలి. అంటే ఆయన కదులు ఆయన కదులు అన్నాడు, నువ్వు కదలాలి. అంటే అక్కడ కీలకం ఏంటి? నువ్వు కదలటానికి ఏం కావాలి? ఆయన మాట కావాలి. నువ్వు ఆగు అనేటువంటి మాట విని నువ్వు ఆగాలి. అంటే నువ్వు ఆగాలి ఆయన ప్రకారం అంటే నీకేం కావాలి? ఆయన మాట కావాలి. నీతిమంతుడు ఎవడంటే, దేవుడు ఆగు అంటే ఆగేవాడు, నువ్వు కదులు అంటే కదిలేవాడే నీతిమంతుడు. అంటే చెప్పిన మాట వినేవాడే నీతిమంతుడు. ఎవరు చెప్పిన మాట? పక్కనున్న మనుషులు చెప్పే మాట కాదు, లేదా పరిస్థితులు చెప్పే మాట కాదు. దేవుడు ఏదైతే చెప్తాడో దాని మాట వినేవాడే నీతిమంతుడు. ఆ నీతిమంతుడిగా బ్రతకటం అనేది మనం ఈ భూలోకంలో ప్రాక్టీస్ చేయాల్సిన విషయం. చూద్దాం. ఇప్పుడు ఆయన యోసేపు వాళ్ళ ఊర్లో ఉన్నాడు. ఇక్కడ ఉండొద్దు, నువ్వు బయటికి వెళ్ళమంటే రకరకాలుగా ఆలోచించవచ్చు. అది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళి చిన్న బేబీని తీసుకుని ఏమి తీసుకుని రాత్రి నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే అది సొంత చిత్తం. ఈయన ఏదైనా చేయగలుగుతాడు, ఈయన ఏదైనా నాకు అనుకూలంగా మార్చగలడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఇదిగో ఆయన మాట ఇస్తున్నాడు, ఆ మాట ప్రకారం మనం వెళ్ళినట్టయితే మనకు మేలు జరుగుతుందని మిగతాదంతా పక్కన పెట్టాడు. అందుకే ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. నీతిమంతుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క మాట ప్రకారమే స్పందిస్తూ ఉంటాడు. నీతిమంతుడు కానివాడు తన చిత్త ప్రకారం స్పందిస్తూ ఉంటాడు. మనకు భౌతికంగా మనకి చాలా అభిప్రాయాలు ఉంటాయి ఆ పరిస్థితిని బట్టి. దేవునికి ఏమి వేరే అభిప్రాయం ఉంటుంది, అది అత్యున్నతమైనది. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఉండిద్ది. నా ఆలోచనలకు మీ ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉందంటాడు. ఓకే, అప్పటి వరకు మనకు ఒక ఆలోచన మనకు ఉన్నప్పటికీ దేవుడు మనకు ఒక ఆలోచన చెప్పాడంటే, ఒక పని మనకు చెప్పాడంటే, మనం దాని గురించి సందేహించుకుని ముందుకు వెళ్తే దేవుని యొక్క ప్రణాళికలో మనం గొప్ప మేలు పొందుతాం. ఓకే, ఇక్కడ యోసేపు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో యోసేపు చూద్దాం. ఆయన దేవుని మాట ప్రకారమే వెళ్తూ ఉన్నాడు అన్నిటికీ. ఇప్పుడు మనం యోసేపు గురించి మాట్లాడుకుంటున్నాం. యోసేపుకి అది ఆశీర్వాదం. మరియ భర్త అంటే యేసైకి భౌతికంగా యేసయ్య ఏ తండ్రి సమక్షంలో పెంచబడ్డాడు, తను వచ్చేంత వరకు ఎవరి చేత భద్రత చేయబడ్డాడు భౌతికంగా అంటే యోసేపు చేత. అక్కడ ఒక్క విషయం నెగిటివ్గా ఆలోచిద్దాం. యోసేపు ఆ మొదట్లోనే పక్కకు తప్పుకుంటే నాకెందుకు ఈ గొడవ అంటే యోసేపుది ఇంత చరిత్ర ఉండేది కాదు, తప్పింపబడిపోయేవాడు. ఓకే, కానీ నువ్వు చెప్పేవు కాబట్టి ఆ రోజు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటాడు. కానీ ఈరోజు మనం యేసుక్రీస్తుని గురించి మాట్లాడిన ప్రతిసారి యోసేపు విషయం నీతిమంతుడుగానే మనం ధ్యానం చేస్తుంటే అది ఆయనకి ఇవ్వబడినటువంటి ధన్యత, ఆయనకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం. అది ఇప్పుడు ఆయనకి బిడ్డని ఇచ్చాడు కదా దేవుడు పెంచమని, ఎంత భద్రంగా పెంచిండు. యోసేపు పొందిన ఆశీర్వాదం అది. అంటే తన బిడ్డను, అంటే దేవుడు తనకు పెంచమని ఇచ్చినటువంటి బిడ్డను
క్షేమంగా, అంటే హేరోదు దగ్గర నుండి హేరోదు రాజు, ఆ రాజు చంపటానికి బయలుదేరి ఆయన రహస్యంగా చేసినటువంటి ఆలోచన కూడా దేవుడు చెప్పటం ఒక ఎత్తు అయితే దానికి స్పందించడం ఒక ఎత్తు యోసేపు. అందుకు తన బిడ్డను, అదే తను పెంచమని ఇచ్చినటువంటి యేసయ్యను అలాగే మరియను భద్రం చేసుకోగలిగాడు. అది నీతిమంతుడుగా ఆయన పొందినటువంటి మేలు. అక్కడ ఏం చేశాడు సులభంగా అంటే ఒక్కటి క్లియర్గా అర్థం చేసుకుంటే, దేవుడు చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు, సొంత ఆలోచనలన్నీ పక్కన పెడుతున్నాడు. మనం ఐగుప్తులోకి వెళ్తే ఏమైద్దో ఆయనకు తెలియదు, ఎక్కడుంటే ఏమైద్దో ఆయనకు తెలియదు. అయితే ఎక్కడుంటే ఏం జరిగిద్దో దేవుడికి తెలుసు, ఐగుప్తులోకి వెళ్తే ఏం జరిగిద్దో దేవుడికి తెలుసు, తర్వాత ఆయన చచ్చిపోయాడా బ్రతికున్నాడా దేవుడికి తెలుసు. అయితే దేవుడికి తెలిసిందల్లా ఎవరికి చెప్తాడు? ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళకే దేవుడు చెప్తాడు. ఎవరైతే విని ముందుకెళ్తారో వాళ్ళకే దేవుడు చెప్తాడు. ఎవరైతే చెప్పగానే వింటారో వాళ్ళు మేలు పొందుతారు. ఓకే, అదే విషయం ఇంకో చూసినట్లయితే దీని గురించి మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు దేవుని యొక్క స్వరం వినాలి. ఎందుకు దీని గురించి అంత ప్రాముఖ్యంగా చెప్తుందంటే, ఈ భూలోకంలో ఉన్నాం. ఈ లోకంలో కీడు విచ్చలవిడిగా ఉన్నది, ప్రమాదము పొంచే ఉన్నది. దీనిలో నుండి మనము బయటపడాలి అంటే ఇదిగో దేవుడు మనకు చెప్పాలి. దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ఆలోచన మనం చూసినప్పుడు మనం చాలా చాలా సాతాను యొక్క కుయుక్తుల నుంచి బయటపడతాం. దేవుడు నమ్ముకునే ఉన్నప్పటికీ దేవుడు మాట్లాడే అనుభవం కానీ, దేవుడు మాట విని దాని ప్రకారం జీవించే అనుభవం కానీ లేకపోతే మనం అలాంటి ప్రమాదాల్లో పడే అవకాశం ఉంది. వాక్యం చదువుతుండగా వాక్యం ద్వారా అయినా మాట్లాడవచ్చు, లేకపోతే ఒక మంచి ఆలోచన ఇచ్చైనా మాట్లాడవచ్చు, దైవజనం ద్వారా చెప్పిన మాట ద్వారా అయినా మాట్లాడవచ్చు, అలాగే దర్శనం ద్వారా అయినా మాట్లాడవచ్చు, లేకపోతే విశ్వాసుల ద్వారా అయినా, దేవుని నమ్మిన బిడ్డల ద్వారా అయినా దేవుడు మాట్లాడవచ్చు. కానీ పర్టికులర్గా మనం దర్శనం ద్వారా మాట్లాడే విషయం గురించే వింటున్నాం. అయితే ఏది కూడా తక్కువైందేం కాదు. కళ ద్వారా వచ్చినా, ఆలోచన ద్వారా వచ్చినా, లేకపోతే వాక్యం ద్వారా వచ్చినా, అంటే వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలో నుంచి దేవుడు నీతో మాట్లాడినా, ఒక విశ్వాసి ద్వారా దేవుడు బయలుపరిచిన, దైవజనం ద్వారా బయలుపరిచిన, కానీ మొత్తం సేమ్ ఒకటే. అది ఎక్కడి నుంచి వచ్చిన మాట? దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట. ఓకే, ఈ విషయంలో కేవలం మళ్ళీ కళ ద్వారానే దేవుడు మాట్లాడతాడని నమ్మే జనం ఉన్నారు. ఇక వాక్యం చదవరు, లేకపోతే ఒక పాస్టర్ చెప్పిందే వినరు, లేకపోతే వాక్యం ద్వారా మాట్లాడతారు అనేది కూడా కేవలం నాతో దర్శనం ద్వారా మాట్లాడదేవా అని బిగబట్టుకుని కూర్చోవటం కూడా కరెక్ట్ కాదు. నీకు వాక్యం చెప్పినప్పుడు నీకు అర్థం కాలేదు, లేకపోతే పాస్టర్ గారు చెప్పినప్పుడు నీకు అర్థం కాలేదు, లేకపోతే నీకు ఆలోచన చేసేటువంటి ఇది లేదు, అవసరం అనుకున్నప్పుడు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు. ఆ రోజు యేసేపుతో దర్శనం ద్వారానే మాట్లాడండి. ఈరోజు దేవుడు నీతో దర్శనం ద్వారా మాట్లాడటానికి కూడా అవకాశము ఉన్నది. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. యేసయ్యని యేసేపుకి ఇచ్చిన తర్వాత ఆయన ప్రాణం పోతున్న టైంలో యేసేపుకు లేదు, కానీ ఆ జ్ఞానం దేవుడికి ఉంది కదా. బిడ్డను నేను ఇచ్చాను అన్నాడు, బిడ్డ భద్రత కూడా నేనే ఇస్తా అన్నాడు, ఆ భద్రతలో నిర్ణయం తీసుకునేది కూడా నేనే చెప్తా అన్నాడు. చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. ఇప్పుడు మనకు చెప్తాడు. మీకు కొద్ది దినముల క్రితం చెప్పా, మనకు ఇవ్వబడిన అంటే యేసయ్యలా కాదు, కానీ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. మనకి పిల్లల్ని ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాడు అనేటువంటి భౌతికంగా ఉన్నటువంటి తండ్రి అయినటువంటి యేసేపుకు చెప్పాడు కదా, ఈయన ఇలా అవుతాడు, ఈయనకి పేరు పెడతావని. అలాగే నీకు ఇవ్వబడినటువంటి పిల్లల గురించి నువ్వు అడిగితే నీకు చెప్తాడు.
అయితే తర్వాత చెప్పాడు, నువ్వు దాని ప్రకారమే చేస్తా ఉన్నావు. ఇదిగో ఆ బిడ్డ సరి అయినటువంటి విధానంలో కాకుండా నాశనం చేయబడేటువంటి లేదా సాతాను చేత విధ్వంసం చేయబడేటువంటి ఆ పరిస్థితి వస్తున్నప్పుడు దేవుడు నీకు చెప్తాడు. అయితే దేవుడు చెప్పింది వింటే మనకు ఎదురొచ్చినటువంటి మనుషుల లేదా సాతాను ప్రేరేపితమైన మనుషుల లేదా సాతాను ప్రేరేపితమైన ఆలోచన ఈ విషయాలన్నింటిని దేవుడు చెప్తాడా అంటే చెప్తాడని. అది ఎవరైతే అంత ఆసక్తిగా కూర్చొని నీతిమంతులుగా ఉండి, దేవా నువ్వు చెప్పు ఈ బిడ్డల గురించి, నువ్వేమనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, అది చెప్తే దాని ప్రకారం నేను పెంచుతా. చెప్పిన తర్వాత వీళ్ళ విషయంలో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అని నువ్వు అడిగితే చెప్తాడు. ఒకవేళ వాళ్ళు ఏదో ప్రమాదంలో పడుతున్నారంటే దేవుడు నీకు దర్శనం ద్వారా అని చెప్తాడు, లేదా ఆలోచన ద్వారా అని చెప్తాడు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెళ్లి విషయంలో యేసేపు దేవుడిని అడిగినప్పుడు అంత స్పష్టంగా దేవుడు చెప్పాడు కదా. అలాగే గర్భ విషయంలో యేసేపుకు దేవుడు చెప్పాడు కదా, నిర్ణయం చేశాడు కదా. అలాగే బిడ్డ విషయంలో కూడా ఏమవుతాడని చెప్పాడు కదా. దానికోసం ఆయన నిరీక్షిస్తున్నాడు కదా. ఇప్పుడు ప్రమాదం పొంచినప్పుడు కూడా దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఇది కాదు ఇది చెయ్యని చెప్పాడు కదా. చెప్పగానే యేసయ్యను అక్కడి నుండి తప్పించేశాడు కదా యేసేపు. ఇప్పుడు మన పిల్లల విషయమై దేవుడు మనకు చెప్తాడు, లేకపోతే మనం తీసుకునేటువంటి విషయాల్లో దేవుడు మనకు చెప్తాడు. ఇదిగో ఆ సంబంధం మనకు సరి అయిందా. ఒకవేళ వివాహాల విషయం నిర్ణయం చేయాలనుకుంటే, ఇదిగో మీరు లోకంలో ఉన్నట్టు ఆలోచిస్తే మీకు హేరోదు ఎవడో తెలియదు, లేకపోతే ఆ హేరోదు రాజా లేకపోతే హంతకుడా మీకు తెలియదు. కానీ భౌతికంగా చూసినప్పుడు అటు విలువైన వ్యక్తి హేరోదు. రాజు ఎందుకు వస్తాడు? ఆయన గొప్ప, ఆయన మంచివాడు అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? హేరోదు రాజు కాదు, ఈ బిడ్డకైతే హంతకుడు. అంటే కొన్ని సంబంధాలు మీరు అనుకుంటున్నారు అది విలువైనవి, వాళ్ళు గొప్పవాళ్ళు, లేకపోతే వాళ్ళు మనకు మేలు చేసేవాళ్ళని మీరు అనుకుంటున్నారు. దేవుడిని అడిగి చూడండి, మీరు అనుకున్నట్టే ఉంటున్నారా, వాళ్ళ ఉద్దేశం వేరుందా అని. కొన్ని స్నేహాలు ఉంటాయి, ఎట్లుంటే పిల్లల్ని పలానా వాళ్ళతో ఉంటే బాగుండని మీరు అనుకుంటారు, కొంచెంసేపు ఆడుకుంటే బాగుండని మీరు అనుకుంటారు. కానీ దేవుడిని అడిగి చూడండి, అక్కడ వాళ్ళు మీకు కనిపించేటువంటి స్థితి ఉందా, వాళ్ళ హృదయంలో ఏ స్థితి ఉందో దేవుడు చెప్తున్నప్పుడు ఈ తప్పుడు నిర్ణయాలకు కానీ వాళ్ళ ప్రాణం పోయే పరిస్థితి కానీ దారుణమైనటువంటి పతనావస్థకు పోవటానికి కారణం ఏంటంటే, చూస్తున్నది మీరు పొజిషన్నే చూస్తున్నారు, వారి హృదయాన్ని చూడలేకపోతున్నారు. యేసేపు నీతిమంతుడు, ప్రతి విషయమై దేవుని దగ్గరే కనిపెడతా ఉన్నాడు, దేవుడు చెప్తే చేయటానికి ఇష్టంగా ఉన్నాడు. కొన్నిసార్లు మీకు చెప్తా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది, అది పిల్లల్ని పెంచే విషయం కానీ మీరు పెరిగే విషయంలో కానీ. ఇప్పుడు దేవుడు మీకు ఒకటి వద్దన్నాడు అనుకోండి, దాని గురించి ఎవరి డెసిషన్ మనకి ఇంపార్టెంట్ చూద్దాం, భౌతికంగానే చూద్దాం. ఒక విలువైనటువంటి వ్యక్తి మీ ఇంటికి వస్తున్నాడు, దేవుడు నీకు ఆ వ్యక్తితో మీరు సాంగత్యం సరికాదు అని అంటే, ఓకే ఆ వ్యక్తితో మనకు ఆ వ్యక్తితో సాంగత్యం మనకు సరికాదని దేవుడు చెప్పాడు కాబట్టి మనం సాంగత్యం సరిగా చేయకుండా ఉంటే బెటర్ అని మీరు మౌనంగా ఉన్నారనుకోండి, మీకు భద్రత ఉంది అక్కడ. కానీ భౌతికంగా మనకి ఏమనిపిస్తుంది, అమ్మో వీళ్ళు మనకి స్నేహితులు, లేకపోతే వీళ్ళు పెద్దవారు, వీళ్ళు గౌరవించబడేవారు, ఇదంతా పక్కకు తీద్దాం అని ఆలోచిస్తే వాడు హేరోదు రాజు రూపంలో ఉన్నాడు, కానీ వాడు హంతకుడు, వాడు ఉద్దేశం మీకు తెలియదు. ఇప్పుడు దాకా అయినటువంటి వివాహాల విషయంలో అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అని అంటే ఎంతో మనం సరి చేసుకుంటా ఉన్నాం. కానీ దేవుణ్ణి నమ్మినటువంటి మనము, అభిషేకింపబడినటువంటి మనము వివాహాల విషయంలో కానీ, అంటే మన పిల్లల వివాహాల విషయం కానీ, లేకపోతే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాల్సిన విషయాల్లో కానీ మీరు దేవుని చిత్తం ఎరగకుండా చేసుకుంటున్నారు అంటే, మనుషులుగా మనం ఆలోచిస్తే నేనేం చెప్పగలుగుతా, దేవుడు మాట్లాడతాడా, లేకపోతే దేవుడు ఎంతమందితో మాట్లాడాడు, జరిగిన పెళ్ళని దేవుని చిత్తంగా జరిగినాయా అంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ నా దగ్గర ఒక సమాధానం అయితే ఉంది, అదేంటి తెలుసా, యేసేపుతో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు, నువ్వు అడుగు నీతో కూడా మాట్లాడతాడు. ఓకే, దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందంటే అది పర్ఫెక్ట్ ప్లాన్. అది దేవుడు చెప్పిన తర్వాత కూడా మనం చేయటానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళే నీతిమంతులు, ఊగిసలాడొద్దు. తర్వాత పిల్లలు ఏం కావాలని దేవుణ్ణి అడిగితే ఎందుకు చెప్పడు, దేవుడు చెప్తాడు. తర్వాత కొన్ని సంబంధాలు ఉంటాయి, మీరు అడిగి చూడండి, మీరు కలిగి ఉన్నటువంటి సంబంధాల కరెక్టా కాదని అడిగి చూడండి.
దేవుడు కాదన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఎన్నాళ్ళు ఉంటుంది ఆ సంబంధం, ఆ రిలేషన్? దేవుడు వద్దన్నాడు ఆ రిలేషన్. మంచోళ్ళే వాళ్ళు. అరే హేరోదు మంచోడేనమ్మా, హేరోదు రాజు ఆయన. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనకి సీఎం ఎవరు? జగన్. ప్రధానమంత్రి ఎవరు? మోడీ. వాళ్ళు వస్తున్నారు మన ఇంటికి. ఓకే, మనం భౌతిక నేత్రాలతో ఏం చూస్తున్నాం? వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. అలాగే మీ చుట్టాల విషయం కానీ, మీ స్నేహితుల విషయాల్లో కానీ, మీరు ఎవరెవరితో అయితే కలిసి ఉంటున్నారో వారు మీకు మామూలుగానే ఉన్నది. కానీ దేవుని చిత్తం ఒకసారి చూడండి. దేవుడు ఏమంటున్నాడు చూడండి. కాదు అంటే ఎన్నాళ్ళు మనం వాళ్ళతో చేసేది? ఎన్నాళ్ళతో వాళ్ళతో ఏకీభవించి నిర్ణయాలు చేసేది? వాళ్ళు హంతకులుగా, అంటే చంపేవారిగా, లేకపోతే మనల్ని హాని చేసేవారిగా, సాతాను ప్రేరేపితంగా వస్తున్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? దొంగతనం, హత్యను నాశనం చేయటానికే వస్తున్నాడు. అయితే వచ్చినోడు దొంగ లేకపోతే హత్య చేసేవాడు, నాశనం చేసేటని మనకు ఎట్లా తెలుస్తుంది? దేవుని సన్నిధిలో అడిగితే తెలుస్తుంది. పిల్లల్ని ఏ స్కూల్లో చేర్చాలి, లేదా పిల్లల్ని ఏ స్నేహంలో పెంచాలి, పిల్లల్ని ఎక్కడ భద్రం చేయాలి, తర్వాత మీరు చేసేటువంటి సంబంధాలు అది సరి అయిందా కాదా అని మీరు అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పిన తర్వాత దేవుని ప్రకారం వెళ్తే హేరోదు వచ్చాడు, చంపేశాడు, అందరినీ వెళ్ళిపోయాడు. ఆ చంపబడిన వారిలో నీతిమంతుడు లేడు, నీతిమంతుని కుటుంబం లేదు. సాతాను తిరుగుతానే ఉన్నాడు, అందరిని హతం చేయటానికి తిరుగుతానే ఉన్నాడు. ఎవరు తప్పింపబడుతున్నారో తెలుసా? దేవుని మాట విని చేసేవారికి. అక్కడ ఏం ఆలోచించట్లేదు ఆయన. బిడ్డను ఎత్తుకున్నాడు, ఆమెని ఆ గాడి మీద సిద్ధపరిచాడు, ఆమెను కూర్చోబెట్టాడు, ఆమె చేతులు బిడ్డను పెట్టాడు, వెళ్ళిపోతున్నాడు. ఏ క్యాలిక్యులేషన్స్ లేవు, దేవుడే క్యాలిక్యులేషన్. మీరు దేవుని సన్నిధిలో కూర్చొని వాక్య ధ్యానం చేస్తూ, నీకు ఇవ్వబడిన బిడ్డల విషయమే నువ్వు ప్రార్థన చేస్తూ, అయ్యా వీళ్ళని ఏం చేయమంటున్నావు చెప్పు దేవా అని అడిగితే దేవుడు చెప్తాడు. చెప్పిన తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు, లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే పిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు దేవుడు నువ్వు నీతిమంతుడుగా ఉన్నప్పుడు పలానా వాళ్ళ ద్వారా ఇదిగో ఇలాంటి విపత్తు రాబోతుంది పిల్లలకి, కొంచెం జాగ్రత్త అన్నప్పుడు నువ్వు పక్కకు తీయొచ్చు పిల్లల్ని. కొన్ని విషయాలు దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడతాడు. మీరు అడిగితే ప్రతి విషయం గురించి స్పష్టంగా మాట్లాడతాడు. అడిగితే నీకు ఒక మాట చెప్పాడు, లేకపోతే నీకు ఒక దర్శనం వచ్చింది, లేకపోతే ఒక విషయం నీకు తెలిసింది. ఇప్పుడు అది క్లియరా కాదా అనుకుంటాను, నువ్వు లేట్ చేయకుండా ప్రే చేయి. మళ్ళీ దేవా ఇదిగో ఈ కళ నాకు వచ్చింది, లేకపోతే ఈ దర్శనం నాకు వచ్చింది, లేకపోతే నా ఆలోచన ఎట్టుంది, దీని గురించి నువ్వేమనుకుంటున్నావు, లేట్ చేయొద్దు, అడగాలి తొందరగా. అడిగి నిర్ణయం వెంటనే చేయాలి. ఇప్పుడు దేవుడు దర్శనంలో యేసుతో మాట్లాడినప్పుడు వెంటనే ప్రయాణం కట్టాడు. ఉంటే ఏం జరిగింది తెలుసా? హతమవటానికి దగ్గరికి వస్తాం. ఎన్నో విషయాలు ఇదిగో మీరు ఏదో ఒక ఆలోచనతోనే చర్చకు వస్తారు, మందిరానికి వస్తారు, లేకపోతే కొన్ని విషయాలు వాక్యం చదివినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. మీతో నా ద్వారా మాట్లాడిన విషయాలు కూడా ఇంకా మీరు లాలుచి పడతా అక్కడే ఉంటే హేరోదు రాబోతున్నాడు, వాడు హతము చేయబోతున్నాడు. 10:10 ఉండేది కదా, దొంగతనం హత్యను నాశనం చేయడానికి వస్తాడు. కానీ బాడీ ఏం చెప్తుంటుందంటే, ఏం కాదు చేసే, ఇప్పుడే కదా నువ్వు దేవుణ్ణి నమ్ముకుంది, ఇంకొంచెం టైం ఉంది కదా, పర్లేదు అంటుంటాడు. దేవుడు అంటాడు, నువ్వు అట్లొద్దు, నువ్వు ఎట్లుండు, నీ భద్రత కోసం నువ్వు ఎట్లుండు, నేను నిన్ను భద్రపరిచేవాడిని. అయితే దేవుని భద్రత మనకు కావాలంటే మనం దేవుని మాట విని చేసేవారమై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు, మీకు స్తోత్రములు. యేసేపుతో నీవు కల ద్వారా మాట్లాడావు. ఆయన నీతిమంతుడు అంటే నాకు లోకంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కాదు, కానీ వాక్యం చదువుతుండగా దేవుడు నాతో మాట్లాడే ఆ మాట ప్రకారమే నేను జీవిస్తా, ఎట్టి పరిస్థితుల్లో అలాగే జీవిస్తా.
అని జీవిస్తూ ఉన్నవారు నీతిమంతులు అన్నాం. మాకు ఉదాహరణగా అబ్రహామును చూయించావు. నువ్వంటే ఎవరో తెలియని రోజు ఆయన నిన్ను నమ్మాడు. ఆయన నిన్ను నమ్మాడు కాబట్టి ఆయన నమ్మినటువంటి ఆ నమ్మకం అతనికి నీతిగా ఎంచబడింది. అలాగే ఈ పరిస్థితుల్లో కూడా మేము నిన్ను నమ్మడానికి, మేము నీతిమంతులుగా ఉండడానికి నువ్వు చూపినటువంటి కృపకై నీకే వందనాలు. యేసేపుతో ఎలాగైతే నీవు దర్శన రీతిగా మాట్లాడావో అలా మేము కూడా దర్శన రీతిగా నీ స్వరం వినడానికి నీ ఆత్మను వింటున్నటువంటి ప్రతి ఒక్కరి మీద కృమ్మరించి నీవు మహిమ పొందమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నాయన నీవే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు నామములో కొద్ది ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడ చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకును, భూమి మీద వ్యాప్తి చెంది ఉన్నటువంటి సార్వత్రిక సంఘమునకును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.